ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల పాలిట సంజీవని అని, పేదల ప్రాణరక్షణకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుందని రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి అన్నారు. సోమవారం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో 38 మందికి 36 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, అనారోగ్యంతో బాధపడుతున్న పేదల ప్రాణాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి భరోసా కల్పిస్తుందని, దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరు చేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 541 మందికి 4,90 లక్షల రూపాయల చెక్కులు అందజేశామన్నారు. పేదల సంక్షేమానికి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి నేతృత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా రాష్ట్రం దిశ మార్చే పారిశ్రామిక స్థితిలో అమరావతి, ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా ముందుకు సాగుతుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద గతంలో చెక్కులు ఇచ్చేవి కాదు, నిధులు అందేవి కాదు. మరి ఈనాడు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అత్యంత వేగవంతంగా ఎంతో మందికి ఆ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధి వైద్య చికిత్స కోసం ఉంటూ ఉన్నాయి. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మరో 36 లక్షల రూపాయలతో ఆ చెక్కుల్ని అందించడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో ఎంతో మందికి వైద్య సేవలు అందించేదానికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి సేవలు చేస్తున్నటువంటి కృషిని అందరూ కూడా గుర్తించి ప్రభుత్వమే కాకుండా స్వచ్ఛందంగా కాస్త స్థితివంతులైనటువంటి పెద్దలు కూడా ముందుకు వచ్చి ముఖ్యమంత్రి సహాయ నిధికి కానీ, అన్నా క్యాంటీన్లకు కానీ, పేదలు రాకుండా పిలిచి అన్నా క్యాంటీన్లకు కానీ అండగా జాతర మహోత్సవ ఆహ్వానం. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో కొలువై ఉన్న శక్తి స్వరూపిణి భక్తుల కోరికలు తీరుస్తూ మా పాలిట కల్పతరువై మా గ్రామ దేవత శ్రీ మొలక పోలేరమ్మ తల్లికి 25 సంవత్సరాల తర్వాత నిర్వహిస్తున్న జాతర మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేయుచున్న మా ప్రీతమ నాయకులు, మాజీ మంత్రివర్యులు, సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి గారికి సాదరంగా సుస్వాగతం పలుకుతూ మే 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనున్న ఉత్సవాలలో జిల్లా నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ మీ రాగాల శివకృష్ణ, తెలుగు యువత మండల అధ్యక్షులు, ముతుకూరు మండలం మరియు కృష్ణపట్నం గ్రామస్తులు.